చిన్న కదండి. అనగానే ఒక ఊర్లోని ఒక రామయ్య అన్న అతను ఉన్నాడండి. అతనేమోని బాగా కష్టపడి డబ్బు సంపాదించాడు. పొలాలు, ఇళ్ళు, బంగళాలు, డబ్బులైతే గదులో ఒక రూమ్‌లో అయితే మూటలు మూటలు కట్టి పెట్టుకున్నాడు. ఎవ్వరితోటి సంబంధ బాంధవ్యాలు ఉండేవి కాదు. డబ్బొక్కటే అతనికి ముఖ్యంగా ఉన్నట్టు డబ్బు సంపాదించాడు. ఇలా కొన్నాళ్ళేసరికి అతను పెద్దవాడు అయిపోతాడు కదా! సంపాదించాలని కష్టపడ్డాడు. ఎక్కువ కష్టపడడం వల్ల తొందరగాను ముసలివాడైపోయినట్టు అయిపోయాడు. అంటే సమస్యలు, ఆరోగ్య సమస్యలొచ్చాయి. అన్నీ అయిపోయాయి. పిల్లలతో కూడా అసలు సరిగ్గా ఉండేవాడు కాదు. భార్యతోటి ఉండేవాడు కాదు. ఆఖరికి ఓ రోజు ఏంటైంది, పిల్లలు ఎదిగారు. వాళ్ళు ఎక్కడో దూరంగా ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. భార్య చనిపోయింది. ఈయన ఒక్కడైపోయాడు. కొన్నాళ్ళయ్యేసరికి ఈయన మంచం మీద ఉన్నాడు. మంచం మీద ఉంటే లేచి చుట్టూ చూస్తే చుట్టూ డబ్బు సంచులే ఇంట్లో, ఆ రూమ్‌లో, అతను పడుకున్న రూమ్‌లో. కానీ అతను నిలబెట్టి, చెయ్యి ఆశ్రయించి నిలబెట్టే మనిషి ఒక్కడు లేడు. నేనున్నాను ధైర్యం చెప్పే మనిషి ఒక్కడు లేడు. అప్పుడు అతను అనుకున్నాడు, డబ్బు అవసరమే గానీ అవసరానికి మించి ఏది చేయకూడదు. అనవసరంగా అత్యాశకు పోయి ఉన్న పిల్లల్ని పోగొట్టుకున్నాను. భార్య పోయింది. చుట్టుపక్కలతో స్నేహితులతోటి స్నేహం లేదు. నా డబ్బు అహంకారంతో నేను ఇంతగా కొట్టుకోబట్టే ఈ చివరి దశలో ఇన్ని బాధలు పడుతున్నానని చెప్పి చాలా విచారించండి. కాబట్టండి ఎవరికైనా డబ్బు అవసరమే. కానీ అత్యాశ కాదు. డబ్బుతో పాటు సంబంధ బాంధవ్యాన్ని కూడా ఉంచుకోవాలి. అందరితోటి మంచిగా ఉండుతూ ఉంటే ఏ టైంకి ఎవరి అవసరం ఎలా వస్తుందో తెలీదు మనకి. కాబట్టి అందరితోటి సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ ఉండాలి. డబ్బుని కాపాడుకోవాలి. డబ్బు లేకపోతే కూడా విలువ ఉండదు ఈ సంఘంలో. ఇదండి కథ. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.